బ్రహ్మచారి అవుతావా? నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో దయ్యాన్నవుతా. ప్రిన్సిపల్ గారు, ఏంటి ఏమైంది? ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? చెప్పడానికి నోరు రావట్లేదండి. అయితే ముక్కుతో చెప్పండి. మీరు చెప్పండి సార్. ఏం చెప్పమంటారు సార్? పిల్లల నోట్లో ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదు, ఈ రాత్రికి అనుకోండి. ఓయ్ నోర్ముయ్, అసలు ఏం జరిగింది సార్? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ముసల్దాన్ అవుతాను. ఈ ముసల్ దానికి నేను చెల్లినవుతాను. అబ్బా, అడిగింది మిమ్మల్ని కాదు తల్లి. ఓ నేనే సార్. నేనైతే ఈ ముసలాళ్ళకి కుర్రెత్తనవుతాను. చిచ్చి, మీరు ఇలా ఉండబట్టే ఆ పాప అలా తయారైంది. ఏమైందండి? ఏంటంటే ఏం చెప్పనండి. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే మీ మేనకోడలు ఏం చెప్పిందో తెలుసా? క్లాస్లో నేను లేను కదా సార్, నాకు తెలియదు. చెప్పండి. పెద్దయ్యాక ఏమవుతావు అంటే 2 పిల్లల తల్లిని అవుతానంటుంది. ఇద్దరు బిడ్డల తల్ల. అవును, నేను బ్రహ్మచారిని అవుతా అని తెగేసి చెప్తోంది. బ్రహ్మచారా? నేను బ్రహ్మచారినే అవుతా. చంపుతా. సారీ సార్, దీంతో నేను మాట్లాడతా. అలా ఎందుకందో నేను కనుక్కుంటా. కనుక్కోండి. పదా కనుక్కోండి, లేదా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అలానే ఉండిపోతుంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు రాకూడదు అసలు. అలాగే సార్, నేను చూసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సమాధానాలు చెప్పకుండా చూసుకుంటాను. సరే సరే. ఓకేనా? పదడే. ఏంటమ్మా ఇదంతా? నువ్వేంటి పెళ్లి చేసుకుని 2 పిల్లల తల్లినవుతానని చెప్పడం ఏంటమ్మా? తప్పేముందత్తయ్య గారు, పెళ్లి చేసుకోకుండా 2 పిల్లల్ని ఎలా కంటారు? నువ్వు చెప్పమ్మా గీత. పెళ్ళంటే అర్థం కూడా తెలియని నువ్వు పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావమ్మా? మీకోసమే నానమ్మ గారండి. నాకోసం? అవునండి. మీ కష్టాలన్నీ తీరాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే నాకు పెళ్ళవ్వాలంట కదా. అమ్మో బామ్మ, భయపడకు గోపి, మా నాన్నమ్మ గారికి నేను చెప్తానులే. నాయనమ్మ గారు, అతన్ని తిట్టద్దు, అతను నా భర్త. మా ఇద్దరికి పెళ్లి. నీ బొంద పిల్ల మహందారా. నిన్నగాక మొన్న మాటలొచ్చాయి. నీకెప్పుడే పెళ్ళంటే? అయినా నువ్వేంట్రా పెద్ద మగాళ్ళలాగా తాళి పట్టుకొని రెడీ అయిపోయావు? మేము రావడం ఆలస్యం అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? పెళ్లి చేసుకోవడం ప్రమాదం అయితే మనం ఎందుకు చేసుకున్నాం అక్క? విడాకులు ఇచ్చేద్దాం పదా. నీ బొంద నరవై. రే గోపిగా, నా మనవరాలు మెళ్ళనే తాళి కట్టాలనుకుంటావా? నువ్వు అయిపోయావురా, అయిపోయావు. తాళి కడతావా? పిల్లల్ని ఎందుకండి చావగడుతున్నారు? అసలు ఏం జరిగింది? చావ కొట్టకుండా చాక్లెట్ తినిపిస్తారా?
నీ కొడుకు ఏం మెధోపం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఆ? ఆ, నా మనవరాలు మెళ్ళో ఇదిగో తాళి కట్టపోయాడు. తాళా? ఏరా నిజమేనా? కాదమ్మా అంతా అబద్ధం. ఏయ్ ఏంట్రా అబద్ధం? ఆ, అమ్మ గీత నువ్వు చెప్పు, ఈ వెధవ నీ మెళ్ళ తాళి కట్టపోలేదు? లేదు నానమ్మ గారు, ఆ? గోపి తాళి కట్టబోయింది నాకు కాదు, ఆ, మరి ఈ బొమ్మకి. బొమ్మకా? అవును, మేమిద్దరం ఈ బొమ్మలకి పెళ్లి చేస్తున్నాం. ఆ, బొమ్మల పిల్ల. ఇప్పుడు ఏమంటారండి? ఆ. నిజమేంటో తెలుసుకోకుండా నా పిల్లాన్ని గొడ్డును బాందట బాదారు. ఇదే మీ పిల్లల్ని కొడితే ఊరుకుంటారా? మిమ్మల్ని అంత తేలిగ్గా వదలను. ఆ? వదలకపోతే ఊరు చివరికెళ్ళి ఊరే వేసుకో. పెద్ద నిలుగుతున్నావు. ఆయన నీరేం చెట్టి మారేం చెట్టి. మీ అంతస్తేంటి మా అంతస్తేంటి? అది కూడా తెలీదా అక్క? మనదేమో 2 అంతస్తు, వాళ్ళది 3 అంతస్తు. ముచ్చు మొహందానా, ఇదంతా నీ వల్లే జరిగింది. పట్ట పగలు 10 మంది చూస్తుండగా నీ కొడుకు నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. పసిపిల్లాడు పట్టుకుంటే ఏమవుతుందండి? నార్మాయ్, తాళి పట్టుకొని తిరుగుతున్నాడు వాడు పసిపిల్లాడా ఏంటి? ఆడపిల్ల కనిపిస్తే చాలు లైన్ వేస్తున్నాడు. వీడా? ఆ? అవును వాడే. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే అమ్మాయికి రాళ్ళు చేసి నా మనవరాలు లేపుకుపోయేవాడు వాడు. వీడా? అవును వాడే. ఎంత ధైర్యం లేకపోతే ఇంతకు తెగిస్తాడు? ఇంకోసారి మా పిల్ల వైపు చూసావనుకో, అభయ నిర్భయ కేసు పెట్టి లోపల పెట్టిస్తా. వీడ్నా? ఎస్, ఈ రోజు నుంచి మా పిల్లలతో మాట్లాడడం గాని కలవడం గాని కనపడగానే ఇలా అని సైగ చేశాడు, కాళ్ళు చేతులు విరగొట్టి కటకటాలు లెక్క పెట్టేస్తాను, జాగ్రత్త. అమ్మా తల్లి, 25 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన డైలాగులన్నీ మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఆ? అసలు మీరు ఎందుకింత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా వాడి వయసు జస్ట్ 8 ఏళ్లే. అయితే ఏంటి? ఏం చేయమంటావే? 26 ఏళ్ళు ఆగి అప్పుడు పెళ్లి చేసుకోమంటావా? ఇది జస్ట్ వార్నింగ్. మళ్ళీ మా ఇంటి ముందు కొనబడ్డాడు. చిచ్చి, ఇదెక్కడ గొడవరా బాబు? పదరా వెళ్దాం. అమ్మా, గండం గడిచింది. ఇంకెప్పుడు అలాంటి పోకిరి వెధవులతో ఆటలాడకు. గోపి పోకిరి కాదు, చాలా మంచోడు. ఏంటే వాడికి సర్టిఫికేట్ ఇస్తున్నావా? సర్లే, ఇదిగో నువ్వు రేపటి నుంచి ఆడపిల్లలతోనే ఆడుకోవాలి, మగ పిల్లలతో ఆడకూడదు, తెలుసా? ఎందుకు ఆడకూడదండి? బుద్ధి లేక. ఎవరికి? అత్తయ్య గారికి. ఆవిడకే లేకపోతే పాపం ఇదేం చేస్తుందా? మరే అమ్మ గీత, ఇట్రా అమ్మా. నేను చెప్పే వరకు మాత్రం ఈ మగపిల్లలతో ఆడొద్దే ప్లీజ్ అమ్మా. సరే నానమ్మ గారండి, మీరు చెప్పారు కాబట్టి నేను ఆడనండి. నా బంగారు తల్లి, పద పోదాం. అలాగేనండి. ఈ బొమ్మలన్నీ తీసుకొని రండి. రండి పోదాం. ప్రేమ్ గారు ఓసారి బయటికి రండి. ఓ సంజయ్ గారా, ఏంటి ఇలా వచ్చారు? చీరకు ఫాల్ కుట్టాలా, బ్లౌజ్ కు డిజైన్ వేయాలా? మీ మేనగొడలకి గడ్డి పెట్టాలి. ఏమైందండి? ఒకసారి బుగ్గలు చూడండి. బాగానే ఉన్నాయిగా. ఛీ, బుద్ధి లేదు. నా బుగ్గలు కాదు, మా ఓడి బుగ్గలు చూడండి. అరే, నోట్లో నిమ్మకాయలు పెట్టుకున్నాడా? గాడిద గుడ్డు పెట్టుకున్నాడు. నిజమా? అరే ఒకసారి నోటు తెరు, నేను ఇంతవరకు గాడిద కూడా చూడలేదు. మీ బొంద, అవి గాడిద గుడ్లు కాదు, మరి మీ కోడలు కొడితే వాచిన బుగ్గలు.